ఓకే. యోనెక్స్ సన్రైజ్ 78 సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కేటాయించేందుకు ముందు మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్కి ధన్యవాదాలు తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఒక 6 months ముందు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఈ విధంగా చేయాలి, మా ఈస్ట్ గోదావరి అసోసియేషన్ కేటాయించి రాయమండ్రిలో చేయాలని చెప్పగానే ఆయన దగ్గరుండి ప్రతిరోజు, అలాగే మన సత్యనారాయణ గారు కూడా ప్రతిరోజు ఇద్దరు కూడా డైలీ రివ్యూస్ పెట్టి ఈ టోర్నమెంట్ని డే బై డే ఏ విధంగా జరగాలి, అకామిడేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఫుడ్ ఏ విధంగా పెట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఎమ్మెల్యే ఆయన ఉన్న బిజీలోనూ కూడా ఎవ్రీడే లాస్ట్ 1 hour రివ్యూ పెట్టుకుని మాతో రోజు చూసి దీన్ని పరిశీలి చేసి వచ్చిన 200 క్రీడాకారులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి, రైల్వే స్టేషన్లో దిగిన కాడి నుంచి వాళ్ళు అకామిడేట్ అయ్యి మళ్ళీ స్టేడియం వచ్చేదాకా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసి ఆఖరికైనా బాత్రూమ్స్ స్మెల్ అయ్యి వస్తున్నాయి లేదా పైన పర్సనల్గా విజిట్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టోర్నమెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మా వెనకాల ధైర్యంగా నిలబడి మమ్మల్ని అన్నింటిని ప్రోత్సహించారు. అదేవిధంగా ఇక్కడికి సుమారు 7 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్లస్ వాళ్ళతో తల్లిదండ్రులు చాలామంది వచ్చారు. మేము ప్రతి ఒక్కరికి యాక్చువల్గా టోర్నమెంట్ అంటే క్రీడాకారులకే వసతులు కల్పించగలుగుతాం, కానీ రాజమండ్రి అంటే ఫుడ్ పెడతారు, బాగా ఆతిథ్యం ఇస్తారని ఒక ఇదిలో ప్రతి పేరెంట్ కూడా లేదనకుండా మేము అకామిడేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఫుడ్ కూడా పెట్టాం. ఎక్కడా కూడా యాక్చువల్గా పెట్టాలంటే ఒక ఎన్వి కర్రీ డే టైం పెడతారు, నైట్ టైం పెడతారు. కానీ మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు రాయమండ్రిలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 2 రకాలు, ప్రతిరోజు కూడా 2 రకాల ఎన్వి ఐటమ్స్ మేము భోజనం పెట్టండి, మటన్ దమ్ బిర్యానీ సహా పెట్టగలిగాం. ఇదంతా చేయడానికి ఏంటంటే నాకు అన్నదమ్ముల్లా నిలబడి నా అసోసియేషన్లో మెంబర్స్ వీళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేసి ఎప్పుడు నన్ను ప్రోత్సహించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ టోర్నమెంట్ జరిగినా దేశం 10 నలుమూలకే తెలిసిగా మీరు సపోర్ట్ చేస్తూ వార్తలను బయటికి తీసుకెళ్తారు. మీ అందరికి కూడా మా అసోసియేషన్ తరఫున పేరు దండం. ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఏ ఫంక్షన్ జరిగినా చెప్తే ఏదైనా మా అసోసియేషన్ తరఫు నుంచి కానీ మా కమిటీ వాళ్ళు కానీ ఏదైనా చిన్న తప్పు జరుగుంటే మీ అందరి ద్వారా క్షమించమని కోరుతున్నాం. మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాంటి టోర్నమెంట్లు చేయడానికి ఎంకరేజ్ చేస్తే దీంట్లో బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే వేరే వదిలి నుంచి ఎక్కడి నుంచి రాదు సార్. ఇది అఫిలియేటెడ్ బాడీ. ఫ్రెండ్స్ అందరూ తలో లక్ష వేసుకుని తెలిసిన ఫ్రెండ్స్లో మా వ్యాపారస్తులు ఎవరైనా తల ఇది అడిగి ఈ టోర్నమెంట్ చేసాం తప్ప మేము ఎవరి దగ్గర నుంచి కూడా అఫీషియల్గా ఎక్కడి నుంచి డబ్బు రాదు. ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారకమైన ప్రతి ఒక్కరికి దీంట్లో కోచెస్, రాయమండ్రిలో ఉన్న కోచెస్ భద్రం, రుద్ర, విజయ్, ప్రతి వాళ్ళు అంటే నేను ఎవరైనా ఒక పేరు మర్చిపోయినా క్షమించండి. ప్రతి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ 5 days కూడా ఒక పండగలాగా, ఇంట్లో ఫంక్షన్ లాగా మా అసోసియేషన్కి వెనకాల నిలబడి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏదైనా మర్చిపోతే క్షమించండి. కే బాలసుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్.